సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి పార్థివ దేహానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు నివాళులర్పించారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ను ఓదార్చారు చిరంజీవి దంపతులు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా రాజేంద్ర ప్రసాద్ కూతురి పార్థివ దేహానికి నివాళులర్పించారు. సీనియర్ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో మృతి చెందింది. రాత్రి గాయత్రికి గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్చారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో గాయత్రి మృతి చెందింది. గాయత్రి మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇక రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులను హీరో అల్లు అర్జున్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, సినీ నటుడు సాయి కుమార్ పరామర్శించారు. చిన్న వయసులోనే గాయత్రి చనిపోవడం ఎంతో బాధాకరమని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చాలా అన్ఫార్చునేట్ డే. నా మిత్రుడు 46 సంవత్సరాల అసోసియేషన్ నాకు రాజేంద్ర ప్రసాద్ గారికి, నా బిడ్డలు వాళ్ళ బిడ్డలు కలిసి పెరిగారు. వాటి చెన్నైలో కానీ ఇక్కడ ఈ హైదరాబాద్లో కానీ ఎప్పుడు కలుసుకున్నా ఫ్యామిలీ పరంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతుంటాడు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఎదుగుదల, బిడ్డల పెరుగుదలని, అలాగే మా ఇంట్లో మా విషయాలు మేము చెప్పుకుంటుంటాం. అలాంటిది ఈ రోజున వినకూడని దుర్ఘటన, అకాల మరణం తన ఇంట్లో చోటు చేసుకుందంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వయసు బిడ్డలు నాకు ఉన్నారు. అలాంటి బిడ్డ అనుకోని విధంగా ఈ రోజున కాలం చెందడం అన్నది చాలా మనస్తాపానికి గురయ్యాను. ఈ సమయంలో ఎలా తీసుకుంటాడు, ఏమిటి అన్న, ఎలా ఓదార్చాలి అని వచ్చిన నాకు తన యొక్క జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున కనిపించాడు. చాలా అన్ఫార్చునేట్ డే. నా మిత్రుడు 46